సర్వేషాం స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలోని చాప్టర్ 1 7వ శ్లోకాన్ని నేర్చుకుందాము. దానికంటే ముందు 4, 5, 6 శ్లోకాలలో దుర్యోధనుడు తన గురువైనటువంటి ద్రోణాచార్య వద్దకు వెళ్ళి ఏం చెప్పాడో ఒకసారి నెమరు వేసుకుందాము. ఇప్పుడు రాబోయే కొన్ని శ్లోకాలలో దుర్యోధనుడు ద్రోణునితో తన పక్షంలో ఉన్నటువంటి ముఖ్యమైన నేతల గురించి చెప్పబోతున్నాడు. ఇప్పుడు ఈ శ్లోకంలోని మొదటి పాదంలో ఉన్నటువంటి వివిధ పదాల యొక్క అర్థాన్ని మనం నేర్చుకుందాము. మొదటి పదము అస్మాకం. ఇక్కడ ఈ అస్మాకం అనే చాలాసార్లు మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ పూజారి ద్వారా వింటుంటాం. అతను మనతో చేయిస్తుంటాడు కొన్ని పూజలు. అప్పుడు అనండి అస్మాకం అంటాడు. మమ అంటే నా యొక్క, నా లేదా నా యొక్క. అస్మాకం అంటే మా లేదా మా యొక్క, అంటే ఇది ప్లూరల్గా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా మా ఇల్లు గ్రామంలో ఉంది, అస్మాకం గృహం గ్రామే అస్తి, ఆ విధంగా కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాతి పదము తు. తు అంటే హిందీలో తు అంటే తుమ్ అని కాదు, ఇక్కడ తు అంటే పరంతు, పరంతులోని తు. పరంతు తు అంటే ఇక్కడ కానీ, బట్, అయినా కూడా దాని కింద వస్తుంది. విశిష్ట. ఈ విశిష్ట అనే పదం కొంచెం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం మనకు లేదు, ఎందుకంటే మనం ఇది సంస్కృత పదమైనా కూడా మనం తెలుగులో తరచుగా వాడుతుంటాం. ముఖ్యంగా విశిష్ట అతిథి అంటాం, అంటే ఒక ప్రత్యేకమైన వ్యక్తి, ఒక ముఖ్యమైన వ్యక్తి వచ్చినప్పుడు మనం అతనికి వాడుతుంటాము. తర్వాతి పదము ఏ. ఇది ఒక సర్వనామ పదము. దీని కొంచెం లోక భాష సంస్కృతంలో ఏ విధంగా నేర్చుకున్న తర్వాత దీని గురించి మనం మాట్లాడుకుందాం. ముందు ఒక వ్యక్తి, ఒక మగ వ్యక్తి దూరంగా ఉన్నాడు అనుకోండి, అతను మనం సహా అంటాం. అదే వ్యక్తి మన పక్కనే ఉంటే ఏ సహా అంటాం. అదే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు దూరంగా ఉంటే తే అంటాం. అదే ఇద్దరు వ్యక్తులు, ముగ్గురు వ్యక్తులు మన పక్కన ఉంటే ఏ తే అంటాం. సో ఈ ఏ అంటే వారు, వీరు అని అంటారు. తర్వాతి పదము తాన్ నిబోధ. ఇక్కడ రెండు పదాల కలిగ తాన్ ప్లస్ నిబోధ. తాన్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, దూరంగా ఉన్న వ్యక్తులను తే అంటామని చెప్పి. సో తే బదులు ఇక్కడ తాన్ అంటే వారిని. నిబోధ ఇది కొంచెం మనం లోక భాషలో తక్కువటువంటి సంస్కృత పదం. దీనికి బదులు మనం ఈజీగా ఉన్నటువంటి పదాలు జ్ఞానతు, శృణోతు లాంటివి వాడుతుంటాం, అంటే విను, తెలుసుకో అనడానికి ఇక్కడ శ్లోకంలో వాడారు. మొదటి పాదంలోని చివరి పదము ద్విజోత్తమ. ఇది రెండు పదాల యొక్క కలయిక. ద్విజ ప్లస్ ఉత్తమ, ద్విజోత్తమ గుణసంధి. ఆ ప్లస్ ఉ, ఇట్ బికమ్స్ ఓ. ద్విజ ప్లస్ ఉత్తమ, ద్విజోత్తమ. ఉత్తమ అంటే మనకు తెలుసు శ్రేష్టమైన, ఉత్తమమైన, ముఖ్యమైన, ప్రధానమైన దాని గురించి వస్తుంటుంది. అది మనం ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇక్కడ ద్విజ అనేది మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. మనం సుమతి శతకంలో అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నెలతెరగ పాలు నేరు ద్విజుడున్. ఆ ద్విజుడున్ అనేది ఇక్కడ ద్విజగా వచ్చింది. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు. ద్విజోత్తమ అంటే ఓ బ్రాహ్మణోత్తమ, అంటే గురువును సంబోధిస్తున్నాడు. ఇప్పుడు రెండవ పదం గురించి నేర్చుకుందాము. నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాం బ్రవీమితే. నాయక. నాయక అనేది దీర్ఘం ఉంటుంది. నాయక ఇది బహువచనం. నాయక ఏకవచనం, నాయకాహ బహువచనం. అయితే ఈ శ్లోకంలో వచ్చినప్పుడు మాత్రం ఆహా పోతుంది, నాయక మాత్రమే, అంటే నాయకులు లేదా సమర్థులు. తర్వాత మమ. ఇంత పూర్వం చెప్పాము, మమ అంటే నా యొక్క. దీనికి బహువచనమే అస్మాకం. సింపుల్గా చెప్పాలంటే మమ నామ అర్జున, మమ మిత్రం ఉత్తమ పురుష, మమ గృహం శుద్ధం అస్తి, ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. సైన్యస్య. ఇక్కడ సియా వస్తే మనం ఇంతకుముందు చాలాసార్లు నేర్చుకున్నాం, షష్ఠి విభక్తి అంటే యొక్క. సో సైన్యస సైన్యం యొక్క, ఆఫ్ ది ఆర్మీ, ఆ విధంగా వాడారు. బహుశా ఇక్కడ సైన్యాన్ని పుల్లింగంగా వాడినట్టు గోచరిస్తుంది. సంజ్ఞార్థం. సంజ్ఞ అంటే నేము, డిజిగ్నేషన్. ఉదాహరణకి ఒక ఐఏఎస్ ఆఫీసర్కు ఆఫీస్ ముందు బోర్డు ఉంటుంది, ఆయన అక్కడ ఏ డిస్ట్రిక్ట్ కలెక్టర్. అదే ఒక మంత్రివర్యులు తెలంగాణ, ఆయన కూడా సైన్ బోర్డు అంటాం కదా, ఆ సంజ్ఞ అంటే ఆ విధంగా వస్తుంది. అర్థం అంటే సంజ్ఞ అర్థంలో సెకండ్ పదం అర్థం, అంటే
సంస్కృతంలో అర్థం అంటే ఇక్కడ మీనింగ్ కాదు, సంజ్ఞ అర్థం కొరకు. ఫర్ అంటే కిమార్థం పఠతి, దేని కొరకు చదువుతున్నావు? జ్ఞానార్థం పఠామి, జ్ఞానం కొరకు చదువుతున్నావు. సో ఇక్కడ మనం సైన్యంలోని వీరుల గురించి అన్నట్లుగా భావించాలి. తాన్ బ్రవీమి, తాన్ అంటే ఇంతకుముందు నేర్చుకున్నాం వారిని. బ్రవీమి అంటే ఇది ఉత్తమ పురుష ఏకవచనం. ఉత్తమ పురుష ఏకవచనానికి ఇంకా ఎగ్జాంపుల్ చెప్పండి. అహం పఠామి, పఠామిలోనే అహం ఉంటుంది కదా, అసలు అహం అనేది పెట్టాల్సిన అవసరం లేదు. పఠామి అంటే చదువుతున్నాను. పూజయామి పూజిస్తున్నాను. స్థాపయామి స్థాపిస్తున్నాను. ఆ విధంగా దుర్యోధనుడు చెప్తున్నాడు. బ్రవీమి అంటే చెబుతున్నాను. శ్లోకం యొక్క చివరి పదము తే. తే అంటే నీకు. ఇంకా చెప్పాలంటే మీకు అనగా మనం వాడుకోవచ్చు. కొంచెం గౌరవంగా వాడంటే మీకు అని కూడా తేను వాడుకోవచ్చు. अस्माकं तु विशिष्टा एतान् निबोध द्विजोत्तम नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते. మొత్తం శ్లోకం యొక్క పూర్తి అర్థాన్ని మననం చేసుకుందాం. ధన్యవాదాలు.